దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచుండే అద్భుతమైన చక్కటి వాక్య సందేశం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలి గొననియ్యడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియాతి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులను దేవుడు ఆకలికి గురి కానివ్వడు, ఆకలితో అలమటించేలాగా చేయడు. అంటే నీతిమంతులు కాకుండా అనీతిమంతులుగా ఉంటే వారు ఆకలితో అలమటించే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది పేదరికంలో ఉండడానికి, బీదరికంలో ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుని నీతి వారిలో లేదు కనుక, దేవుడు ఆయన యొక్క మంచితనాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు కనుక ఇంకా ఆ యొక్క ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీవు ఆయన నమ్మినట్లయితే ఖచ్చితంగా నిన్ను నీతిమంతురాలిగా మార్చి ఉన్నాడు. ఖచ్చితంగా నీవు నీతిమంతుడు. ఈ వాక్య మాటలు వింటున్నావు కదా, నీవు నీతిమంతుడు. మన నీతి ఏదైనా కానీ అది దేవుని నీతితో పోలిస్తే అది మురికిగుడ్డల వలె కనపడుతుందంట. ఈరోజు ఈ వాక్యం వింటుంటే ప్రియ దేవుని కుమార్తె, దేవుడు నిన్ను నీతిమంతురాలిగా మార్చి ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మి ఉన్నావు. అబ్రహాం ఏ విధంగా దేవుని నమ్మినప్పుడు అది అతను నీతిగా ఎంచబడిన రీతిగానే యేసు రక్తంలో కడగబడిన నీవు, దేవుని నమ్మిన నీవు, అబ్రహాం కుమార్తెమైన నిన్ను కూడా దేవుడు నీతిమంతురాలిగా మార్చున్నాడు. అయితే ఈరోజు నీవు ఆకలితో అలమటిస్తున్నావా? అనుకోవచ్చు, నేను తింటూనే ఉన్నాను, మంచిగానే ఉన్నాను, నాకు ఆకలి అలమటించేంత స్థితి నాకేం రాలేదనుకుంటుండొచ్చు. కానీ ఆకలి అనగా మనం తినే ఆహారం గురించి మాత్రమే కాదు. కానీ ఈరోజు నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో, దేని గురించి అయితే ఆశతో కనిపెట్టుకుంటున్నావో, ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నాడు. అది ఆ అవసరతను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నీతిమంతువి. ఆయన కుమార్తెలు ఎప్పుడు కూడా సమృద్ధితో ఉండాలి, సమృద్ధిగా సంతోషంగా ఉండాలి అనేది ఆయన యొక్క చిత్తమై ఉన్నది, ఆయన కోరిక అయి ఉన్నది. గమనించండి, ఒక రాజు యొక్క రాజకుమార్తె రాజు యొక్క ఆ యొక్క అన్ని సౌకర్యాలను ఖచ్చితంగా ఆ యొక్క కుమార్తె కూడా ఖచ్చితంగా అనుభవించే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అనుభవించాలి. ఎందుకంటే అది ఆయన కుమార్తె కనుక అది వాళ్ళకే చెందుతుంది. ఈరోజు దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. నన్ను కూడా నీతిమంతురాలిగా మార్చి ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన సమృద్ధి అయిన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, సంపదల ఘనైనటువంటి మహనీయుడు. ఈరోజు నీవు ఏ అవసరంతో అలమటించాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ఎందుకంటే ఆయన నిన్ను ఆకలి కొననివ్వడు. నీకు ఏదైతే అవసరం ఉందో ఆ లోటును దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో అలమటిస్తూ బాధపడుతూ కురిగిపోయావో కానీ అది ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు ఇంత మాత్రం కానే కాదండి. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరమాత్రుడు కాదు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు లాంటి వాడు కాదు. నేను చెప్పాను, నిన్ను ఆకలి కొననివ్వను. నీ అవసరం ఏంటి? ఆ అవసరం ఖచ్చితంగా తీరుస్తాను, ఆ ఆకలిని ఖచ్చితంగా తీరుస్తాను, ఆ ఆహారాన్ని నీకు కావలసిన ఆ యొక్క సమృద్ధిని ఇస్తాను, కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాను, కావలసిన సమృద్ధిని, ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తాను అని ఉద్దేశంతో ఈ వాక్యాన్ని నీకు తెలియపరుస్తూ, యెహోవా నీతిమంతుని ఎన్నడూ కూడా ఆకలి కొననియ్యడనంటే వచన భాగాన్ని నీవు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియాతి దేవుని కుమార్తె, ఈరోజు నీవు పడుతున్న బాధను బట్టి మనుషులందరూ ఎగతాళి చేస్తుండొచ్చు, కానీ దేవుడు అలా ఎగతాళి చేసేవాడు కాదండి. నీ బాధను చూస్తూ ఆయన ఊరుకుండేవాడు కాదు ఇంత మాత్రం కూడా. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవు. నువ్వు ఆయన కుమార్తెవు కనుక ఆ యొక్క బాధ్యతను బట్టి, ఆ యొక్క అర్హతను బట్టి ఖచ్చితంగా నీకు కావలసి నువ్వు పొందుకోవచ్చు. దాంట్లో డౌట్ ఏముండదు. ఎందుకంటే దేవుని కుమార్తెలు ఖచ్చితంగా అది అంత లేమిడితో, అంత కష్టంతో ఉండడానికి ఏమాత్రం దేవుడు ఇష్టపడట్లేదు. ఈరోజు అదే విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మి ఉన్నావు కనుక ఖచ్చితంగా నీకు నుండి లేమిడి తొలగిపోతుంది. నీకున్నటువంటి కష్టము, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ దేవుడు తొలగింపజేసి నీ కుటుంబం నిండా నోటి నిండా నవ్వును పుట్టించి సంతోషంతో నిన్ను నింపబోతా ఉంటాడు. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైనండి చక్కటి వాక్యం మీరు మాకు ఉంచారు.
అయ్యా నీతిమంతుని ఆకలి కొలని అంటున్నావు కదా ప్రభా. సింహ పిల్లలైన ఒకవేళ ఆకలి తలముడిస్తారు కావచ్చు, కానీ నిన్ను ఆశ్రయించిన వారిని, నిన్ను నమ్మిన వారిని, నీతిమంతులైన మమ్మల్ని ప్రభు ఆకలి కొనిచ్చే దేవుడు కాదయ్యా. ఈరోజు ఏ కష్టంలో, ఏ అవసరంతో, ఏ బాధలో, ఏ ఆకలితో అలమడిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు తండ్రి మీరే కావలసిన మేలులు, ఆశీర్వాదాలు, ఆరోగ్యం అందించి వేడుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితులు చక్కపరచండి, మేలులు దయచేయం. వీటి వరకు ఉన్న కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బంది నుంచి నీవే విడుదల దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని దయచేసి ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేర్చి కార్యం జరిగింపచేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.